ఫిబ్రవరి 11 మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. మహబూబ్ నగర్ లో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటేష్ జాయిన్ అవుతున్నారు. వెంకటేష్, చూస్తున్నాం అధికార ప్రతిపక్ష పార్టీలు రెండు కూడా పూర్తిగా కాన్సంట్రేషన్ చేసిన పరిస్థితి. సో తమ జైత్రయాత్రను అక్కడి నుంచే కొనసాగిస్తామంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో ఏ విధంగా ఉంది మహబూబ్ నగర్ లో మున్సిపల్ పోరు? ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 22 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ కు సంబంధించిన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా సమైక్యమై దీనికి సంబంధించి ఎన్నికల అధికారులు కూడా ఇప్పటికే సమావేశాలు సమీక్షలు నిర్వహించారు. అధికారులతో కూడా ఏర్పాటు చేశారు. ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే దీంతో షెడ్యూల్ విడుదల కావడంతో ఇప్పటికే ఓటర్ లిస్టులను తయారు చేయడం, ఓటర్ లిస్టులను పొందుపరచడం, దానికి సంబంధించిన ముద్రించడం కూడా అన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 22 జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లాలో 22 మున్సిపాలిటీలకు సంబంధించి ఒక కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో 22 మున్సిపాలిటీలో రెండు మాత్రం ఒక జడ్చెల్ల అచ్చంపేట సంబంధించిన మున్సిపల్ దాంట్లో ఇప్పటికీ ఎన్నికల కాలం ఇంకా ఉండడంతో ఆ రెండు తప్పించి మిగతా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 20 మున్సిపాలిటీ ఎన్నికలు ఒక కార్పొరేషన్ మహబూబ్నగర్కు సంబంధించిన మున్సిపల్ కార్పొరేషన్ కి అయితే ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులతో చర్యలు తీసుకున్న నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ సత్తాను చూపించడానికి అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కావడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. మహబూబ్నగర్ కార్పొరేషన్ అంటే మొదటిసారిగా కార్పొరేషన్ కావడంతో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పాగా వేసేందుకు అయితే ప్రయత్నాలు చేస్తుంది. దాంతో పాటు ఈ జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి కూడా శ్రీనివాస్ గౌడ్ కూడా ఇక్కడనే నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహించారు గతంలో. ప్రస్తుతం ఆయన కూడా తన పార్టీకి గెలుపు గుర్రాలను కూడా చూచి ఆ పార్టీ గెలుపు గుర్రాలను ఏర్పాటు చేసేందుకైతే బరిలో దించేందుకైతే ఏర్పాటు చేశారు. దీంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అయితే పోటీ వెళ్తున్నాయి. తమ రాజకీయ చేతులతో ఎక్కడైతే గెలుపు గుర్రాలు వారిని నిలబెట్టి ఖచ్చితంగా ఈ కార్పొరేషన్ కానీ ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 20 మున్సిపల్ చైర్మన్లను కానీ కైవసం చేసుకునేందుకైతే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మహబూబ్ నగర్ జిల్లాపై కార్పొరేషన్ మొదటిసారిగా కావడంతో ఈ కార్పొరేషన్ పై కాంగ్రెస్ పార్టీ అయితే చూపు వేసిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి గతంలో సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 60-40% 40% సీట్లు గెలిచిన ఊపులో ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మహబూబ్ నగర్ కార్పొరేషన్ పై కూడా కన్నేసిందని చెప్పవచ్చు. గెలుపు గుర్రాలను ఎక్కువగా నిలబెట్టి గెలిస్తే ఖచ్చితంగా కార్పొరేషన్ కైవసం చేసుకుని శ్రీనివాస్ గౌడ్ అయితే పావులు కలుపుతున్నారు. దాంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం వల్ల కూడా ఇక్కడ కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకైతే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా అదే ఊపులో చాలా ప్రయత్నాలు చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఇలా బీఆర్ఎస్ పార్టీలు 3 పార్టీలు కూడా ఏకమై ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 20 మున్సిపాలిటీలలో అత్యధికంగా స్థానాలు గెలిచేందుకు అయితే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ చేతులెత్తాడుతున్నాయి. ఇప్పటికే చాలా పార్టీలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కానీ అభ్యర్థులు కానీ బీఆర్ఎస్ లో చేరడం, బీఆర్ఎస్ అభ్యర్థులు కానీ నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీలో చేరడం, ఇలా చేరికలు అయితే చాలా ముమ్మరంగా సాగుతున్నాయి. మరో షెడ్యూల్ విడుదల కావున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ తన పాగా వేసేందుకు ప్రయత్నాలు చేస్తుంది. కానీ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడం వల్ల ఇక్కడ ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. ఖచ్చితంగా ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గెలిచేందుకైతే ప్రయత్నాలు చేపట్టారు. ముఖ్యంగా కార్పొరేషన్ ను గెలిచేందుకైతే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈ ఎన్నికలకు సంబంధించి రణరంగం అయితే మొదలవుతున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా తమ బలబలాలను దృష్టి సారించాయని చెప్పవచ్చు. థ్యాంక్ యూ వెంకటేష్. రైట్, మొత్తంగా మున్సిపల్ ఎన్నికలకు నగారా అయితే మోగింది. పురపోరుకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్న పరిస్థితి. బ్యాలెట్ పద్ధతిలో ఈసారి ఓటింగ్ అయితే జరపనున్నారు. ఇక మున్సిపల్ ఓటర్ల సంఖ్య 52,43,000గా ఉంది. తెలంగాణలో మున్సిపల్